హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో నాకు చాలా స్పెషల్. అస్సలు ప్లాన్ చేసుకోలేదు, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్న వీడియో. ఈ ప్లేస్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, వైజాగ్ వాళ్ళకైతే చెప్పక్కర్లేదు. అదే భీమ్లీ. అసలు భీమ్లీ ఎందుకు వైజాగ్లో అంత ఫేమస్ తెలుసా? ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మున్సిపాలిటీస్ ఇన్ ఇండియా. అంతేకాదు దీని బీచ్కి, సీనరీకి ఇంకొక హిస్టారికల్ రీజన్ కూడా ఉంది. 17th సెంచరీలో డచ్ అండ్ బ్రిటిష్ వాళ్ళు ట్రేడింగ్ పోర్ట్గా ఇది యూజ్ చేసేవారంట. సో ఇక్కడ చాలా సిమెంట్రీసే ఉంటాయి దాని ప్రూఫ్గా. మరి నాకు ఈ ప్లేస్తో ఏంటి కనెక్షన్ తెలుసా? నా లైఫ్లో 3 ఇంపార్టెంట్ ఇయర్స్ ఇక్కడే స్పెండ్ చేశాను ఎడ్యుకేషన్ కోసం. ఇక్కడే నేను నా పాలిటెక్నిక్ కంప్లీట్ చేశాను అనమాట. మళ్ళీ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఈ ప్లేసెస్ అన్నిటిని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఏదో నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది నాకు. మళ్ళీ అందరూ ఎలా వెళ్ళే వాళ్ళం, ఎలా నడుచుకొని వచ్చేవాళ్ళం. బస్ స్టాప్ నుంచి కాలేజ్కి నడిచే ఆ 10 నిమిషాలు ఎన్ని టాక్స్ షేర్ చేసుకొని ఉండుంటాం. ఎంతమంది లైఫ్ స్టోరీస్ ఒకరితో ఒకరు షేర్ చేసుకొని ఉండేవాళ్ళం. క్లాసెస్ కోసమో, లెక్చరర్స్ కోసమో, లేకపోతే ఒక ఫ్రెండ్ మీద ఒక ఫ్రెండ్ గాసిప్స్ అనో, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, చాలా మాట్లాడుకునే వాళ్ళం. గెస్ వాట్, అందరూ అమ్మాయిలం కాబట్టి ఇంకా యూజువల్గానే చాలా గొడవలు అయ్యేవి. వాటిలన్నిటి ఫైట్స్ క్లియర్ చేసుకోవడం. అండ్ ఎవ్రీ ప్లేస్, ఇక్కడున్న ప్రతి ఒక్క ప్లేస్తో మాకు ఏదో ఒక ఎమోషన్ కనెక్ట్ అయి ఉంది. మిత్స్, రికార్డ్, సెమ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్, నైట్ అవుట్స్తో సహా ఎవ్రీథింగ్ ఈజ్ అ మెమరీ ఫర్ మీ. ప్రెసెంట్ చూస్తే మా క్లాస్లో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఐ గెస్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ హ్యావింగ్ కిడ్స్. ఇప్పుడు కానీ రీయూనియన్ పెడితే వీళ్ళందరూ మా క్లాస్మేట్స్ అండ్ డౌట్స్ వస్తాయేమో. కాలేజ్ జాయిన్ అవ్వడానికి ఎంత భయపడ్డానో ఐ లిటరలీ రిమెంబర్ దట్ ఫస్ట్ డే. కొత్త పీపుల్, కొత్త పరిచయాలు అండ్ ఆల్సో 1 hour ట్రావెల్ చేసి వెళ్ళాలి. ఇవన్నీ నన్ను చాలా భయపెట్టేవి. ఎవ్రీ స్టోరీ హ్యాస్ 2 sides అన్నట్టు అప్పుడు చాలా భయపడ్డా జాయిన్ అవ్వడానికి. ఇప్పుడు మిస్ అవుతున్నానని బాధపడుతున్నా. దిస్ ఇస్ అవర్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. టైంతో పాటు మనం కూడా మారిపోతూనే ఉంటాం. ఎనీవే, మీరు మీ పాత ఫ్రెండ్స్తో ఇంకా టచ్లో ఉన్నారా లేదా? ఒకవేళ లేకపోతే ఒక్కసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. మళ్ళీ మీలో ఉన్న చిన్నపిల్లలు మళ్ళీ మీకు గుర్తొస్తారు. ఎలానో ఇంత మాట్లాడా, ఒక్కసారి నా గ్యాలరీ బ్యాక్కి వెళ్ళి చూద్దామా? చెప్పాలంటే ఎంతున్నలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. ఆ రోజులు మళ్ళీ రావు.